చూడండి, ఈ రోజున ఒక సీఎం అని తీసుకొచ్చి నీకు ఒక మంచి జాబ్ ఇస్తున్నాం, సీఎం జాబ్ వదిలేసి ఇక డ్రైనేజీలు కడుగు అని అంటే ఎలా ఉంటుందండి? నేనేంటి, నా పొజిషన్ ఏంటి, నేనేంటి, నేను ఈ పనులు చేయడం ఏంటి, నేను రోడ్డు మీద పని చేయడం ఏంటి, డ్రైనేజీలో చెత్త ఎత్తడం ఏంటి, చెత్త క్లీన్ చేయడం ఏంటి అని అనుకుంటాడు కదా. సాతాను కూడా ఆది కాండంలో ఆదాము అవ్వ దగ్గరికి వచ్చి అక్కడ ఒక మాట అంటుందండి, 3వ అధ్యాయము 5వ వచనాల నుంచి చదివితే, మీరు పండు తినద్దని మీ దేవుడు చెప్పాడు, ఏం కాదు తింటే మీ కనులు తెరవబడితే దేవతల వలె ఉంటారన్నాడు. అసలు వీళ్ళు సృజింపబడింది ఎవరి స్వరూపంలో? దేవుని స్వరూపంలో కదా. కానీ సాతాను వచ్చి ఏం చెప్తున్నాడు? దేవతల స్వరూపం అని. దేవుడు ఎక్కువ, దేవతలు ఎక్కువ. కానీ వీళ్ళు అనుకుని, అవునా దేవతల స్వరూపంలో కనబడతామా అనుకుని చూపునకు రమ్యం అనేది ఆహారముగా మంచిది అంటే శరీరాశ, నేత్రాశ, జీవపడమం మీద వీళ్ళ కోరికలు పెట్టుకుని దేవుడి నుంచి దూరం అయిపోయారు. సహోదరి సహోదరులారా, మీరు ఈరోజు దేవతల వల్లే ఉన్నారా, దేవుని వల్లే ఉన్నారా? దేవుని పిల్లలుగా మిమ్మల్ని మీరు పరీక్షించుకోండి. అందరికీ వందనాలు. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్.